హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. ఈరోజు షిఫ్ట్లో 18 జూన్ 2026 ఈరోజు పేపర్ 2 షిఫ్ట్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చాయంటే ఎక్కువగా 8th, 9th, 10th క్లాస్ నుండి వచ్చాయండి. తెలుగు మాత్రం 8th, 9th, 10th ఈ 3 క్లాసుల నుండే వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, యాయతి చరిత్ర, నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు, ఇవన్నీ మొత్తం 8th, 9th. ఇక్కడైతే 9th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 7th లెసన్ చెలిమి. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి, యాయతి చరిత్ర, దీన్ని రచించిన కవి పొనగంటి తెలగన. నేను ఆల్రెడీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, డిఎస్సి బిట్ అని కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. మనకి ఇంపార్టెంట్ చదవగానే అర్థమవుతాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది చెప్పాను. ఎవరైనా వీడియో చూడనుంటే ఖచ్చితంగా చూడండి. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాయతి చరిత్ర, దీన్ని రచించిన కవి పొనగంటి తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ 10th క్లాస్ నుండి 10th లెసన్ గోల్కొండ పట్టణం. ఈ లెసన్ నుండి తెలంగాణ భీష్ముడుగా పేరు తెచ్చుకుంది ఎవరు? తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు? ఆదిరాజు వీరభద్రరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతని గురించి నెక్స్ట్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఒకసారి చూసుకోండి. చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతి చెందిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధుర తాలూకులో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇతని యొక్క రచనలు ఏంటంటే రత్నపవ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్లు, షితాబ్ ఖాన్ అనే రచనలు రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ నుండే రొంపి అనే అర్థం ఏంటి అని అడిగారు. రొంపి అంటే బురద. 10th క్లాస్ నుండి వచ్చింది. నుండి సంగం లక్ష్మీబాయమ్మ, ఈమెకు సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మార్నింగ్ షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకోండి. ఎలా కవిపరిచయం నుండి మళ్ళీ నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఎవరి ఆత్మకథ, ఎవరిది? సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు? ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చింది. ఎవరు? సంగం లక్ష్మీబాయి. ఓకే, నెక్స్ట్ 8th క్లాస్ నుండి బిరుదు రామరాజు గురించి వచ్చింది. ఇది ఏ లెసన్ అంటే 6th లెసన్ తెలుగు జానపద గేయాల నుండి. బిరుదు రామరాజు గారి తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం అని ఇచ్చారట. ఎవరిది తెలుగు జానపద గేయ సాహిత్యం? ఆచార్య బిరుదు రామరాజు గారిది. చూడండి కవి పరిచయాలు ఎంత ఇంపార్టెంటో. 8th క్లాస్ నుండి 2 క్వశ్చన్స్, 9th క్లాస్ నుండి 2 క్వశ్చన్స్, 10th నుండి 1 క్వశ్చన్ అర్థాలలో నుండి కూడా వచ్చింది. ఒకసారి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అర్థం పర్యాయపదం, అర్థానికే పర్యాయపదం అడిగారు. విహంగం పక్షి, నారాయణ శతకకర్త ఎవరు? బమ్మెర పోతన గురించి ఇచ్చారు. నెక్స్ట్ అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం, బహువ్రీహి సమాసం. నిన్ననేమో సమాసం డెఫినేషన్ అడిగారు, ఇవాళ బహువ్రీహి సమాసం డెఫినేషన్. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. జానపద సాహిత్యంలో అలంకార పరిశోధన గ్రంథం రాసింది ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాను కదా, ఆచార్య బిరుదు రామరాజు. ఇంద్రగణం కానిది ఏంటిది? యగనం. చిన్నప్పుడే అనే కవిత ఎవరిది? వట్టికోట అల్వార్ స్వామి. యాయతి చరిత్ర రాసింది ఎవరు? పొనగంటి తెలగన. నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఎవరి ఆత్మకథ? సంగం లక్ష్మీబాయి. వృద్ధులేంటి? అయ్యవ్. మరాలము అంటే హంస. గ్రహణాత్మక శక్తిగల నైపుణ్యం, శ్రవణమా, భాషణమా, మెథడ్ సంబంధించి శ్రవణం. నెక్స్ట్ మెథడ్ సంబంధించి ఇది టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ ఉంటుందండి. నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఈ క్వశ్చన్ వస్తుందని. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. తెలుగు పాఠ్యపుస్తకాలు ఉపవాచక బోధనాంశాలు వీటి ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ మూల్యాంకనం సంబంధించి క్వశ్చన్ వచ్చిందట. మొన్న కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం సంబంధించి ఇచ్చారు, ఇవాళ సంగ్రహాత్మక మూల్యాంకనం గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ఈపి 1986 గురించి, ఎన్సిఎఫ్ 2020 బాలల హక్కులకు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్లో కాస్ థీటా ఈక్వల్ టు 12/13, టాన్ థీటా ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి ఏంటిది? సైన్ థీటా అంటే ఏంటిది? ఎదుటి భుజం బై కర్ణం. కాస్ థీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం. మరి టాన్ థీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా. ఇప్పుడు మనం ట్రయాంగిల్ పెట్టుకుంటే
ఇక్కడ కర్ణం, ఆసన భుజం, ఎదుటి భుజం. ఇక్కడ ఆసన భుజం 12, కర్ణం 13. ఎదుటి భుజం కావాలి. ఎదుటి భుజం ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. 5, 12, 13 ట్రిపులెట్స్ కాబట్టి tan θ ఈక్వల్ ఎంత అవుతుంది? 5/12 అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన భుజం. ఈ విధంగా. నెక్స్ట్ √3/x = 81 అయితే x ఈక్వల్ ఎంత అని అడిగారట. ఇది ఏ విధంగా చేయాలి? ఇక్కడ రూట్ ఉంది కానీ బోత్ ఏం చేయాలి? స్క్వేర్ అప్లై చేద్దాం. 3/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 3/x 81 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ 81 హోల్ స్క్వేర్ చేసి దీన్ని 3 పవర్స్లో రాస్తే 3 పవర్లో రాయాలి. రాద్దాం ఒకసారి. 3/x ఈక్వల్ టు 81 స్క్వేర్ కదా. 81 3 2s 6 2 3 7s 21 3 9s 3 3s 3/4 3/4 హోల్ పవర్ 2. నెక్స్ట్ 3/x ఈక్వల్ టు 3/4 2s 8. ఇప్పుడు x ఈక్వల్ టు 8. బేస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సగటుకు సంబంధించి క్వశ్చన్ ఇచ్చారట. నేను సగటుకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అంకగణితము సంబంధించి, మధ్యఘాతం, బహుళకం సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏ ఇంటర్జెక్షన్ బి గురించి అడిగారట. ఏ ఇంటర్జెక్షన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, ఉమ్మడిగా ఉన్నవి రాయాలి. యూనియన్ అంటే ఏంటి? టోటల్ కలిపి రాయాలి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో బిలో ఉన్నాయి క్యాన్సిల్ చేసి ఏలు ఉన్నాయి మాత్రమే రాయాలి. ఈ విధంగా. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం గురించి దాని చుట్టుకొలత అడిగారట. మధ్యఘాతం ఇచ్చారట. అది షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షిఫ్ట్ 2లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి? తెలుగు టెక్స్ట్ బుక్ పేరు. నేను కవర్ పేజీకి సంబంధించి ఒక వీడియో చేశాను. 1 to 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నేమ్ అంటారు, 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ అంటారు, 6th to 8th, 9th 10th టెక్స్ట్ బుక్ నేమ్ అంటారు. వాటి అర్థాలు ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 1 to 5th టెక్స్ట్ బుక్ పేరు ఏం పేరు? జాబిలి. జాబిలి 1, జాబిలి 2, జాబిలి 3, జాబిలి 4, జాబిలి 5. 6th 7th 8th నవవసంతం 1, 6th క్లాస్ది నవవసంతం 1, 7th నవవసంతం 2, 8th నవవసంతం 3. 9th క్లాస్ది ఏమంటారు? సింగిడి 1, 10th క్లాస్ సింగిడి 2. ఓకేనా. రొంపి అర్థం. రొంపి అర్థం ఏంటి? బురద. పిత్రార్జితం యనదశ సంధి. ఇది ఖచ్చితంగా వీడియో చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఊష్మాలు. ఊష్మాలు అంటే ఏంటి? ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. శేష, సాహ. నిన్ననేమో యావారాలు ఇచ్చారు, ఇవాళ ఊష్మాలు ఇచ్చారు. మత్తేబం. మత్తేబం గణాలు అడిగారట. చిత్తశతక కర్త ఎవరు? శ్రీపతి భాస్కరాచార్య. అమంగళం తత్పురుష సమాసం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి మహిళ ఎవరు? ఇంతమంది చెప్పుకున్నాం. సంగం లక్ష్మీబాయి. తెలంగాణ భీష్ముడు. తెలంగాణ భీష్ముడు ఎవరు? 10th క్లాస్లో ఉంది. ఆదిరాజు వీరభద్రరావు. ఈ మ్యాథ్స్కి సైకాలజీ సంబంధించిందంటే వాళ్ళు ఎట్లయినా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్. సైకాలజీలో పియాజే, కోల్బర్గ్, ఎరిక్ ఎరిక్సన్, వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చాయి. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి, ప్రజ్ఞకు సంబంధించి, మళ్ళీ మ్యాథ్స్లో సగటు, మధ్యగతం నుంచి, ట్రిగోనమిట్రీ గురించి ఇస్తున్నారు. ఖచ్చితంగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.